15 ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ. మళ్ళీ ప్రతి రైతుకు కూడా మళ్ళీ రుణ సాయం కూడా చేస్తాం. ఈ వానాకాలం నుంచే పంట బీమా ప్రారంభం కాబోతుంది. కొత్త పంటల బీమా. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ విధంగా అయితే ప్రకటించారు. సో మీరు చూసుకుంటే వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు. ఈయన విలేకరులతో మాట్లాడారన్నమాట. రైతు సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సాయం అందేలా పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తిరిగి రైతులు అప్పులు ఊబిలో పడిపోకుండా తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి, ఇతర పథకాల అమలుకు ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందిస్తుందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి సకాలంలో ఎరువులు అందించేలా చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునే పంట బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే విధానాన్ని కూడా తీసుకొస్తున్నామని, అది ఈ సీజన్ నుంచి ప్రారంభం కాబోతుందని, వానాకాలం నుంచి అమలు చేస్తామని చెప్పేసి తెలియజేశారన్నమాట. సో అందువల్ల రుణమాఫీ చేయడమే కాదు, మళ్ళీ ప్రతి రైతుకు రుణ సాయం కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్